అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు జిల్లా పర్యటన కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం మామిడి మార్కెట్ యార్డ్ని జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించబోతూ ఉన్నారు. అక్కడ రైతులతోటి మాట్లాడబోతూ ఉన్నారు. వాళ్ళ కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా అడిగి తెలుసుకోబోతూ ఉన్నారు. వాళ్ళని పలకరించి పరామర్శించే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన పెట్టుకున్నారు. మామిడికి గిట్టుబాటు ధర ఇవ్వాలి, ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన యొక్క ఉద్దేశం. అతను ఒక గిట్టుబాటు ధర డిమాండ్ తోటి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడే ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, పోలీసులేమో ఆంక్షలతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చారు. ఒక 500 మందికి మాత్రమే గ్యాదరింగ్కి అవకాశం ఇచ్చారు. చాలా లిమిటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి స్వాగతం పలకడానికి వాళ్ళకి లిమిటెడ్గా పర్మిషన్ ఇచ్చారు. కానీ వేలాది మందితో సమీకరణ జరుగుతుంది అనేటువంటిది ఒక ఇంటెలిజెన్స్ నివేదిక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. దాదాపుగా 1810 కార్లంట, 2000 బైకులంట, ఇంకా అదనపు వెహికల్స్, బస్సులు, ఇతరత్ర వాటితోటి దాదాపు 25,000 మందిని సమీకరించాలనేటువంటి ఆలోచన జరుగుతున్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. కానీ గత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వివాదాస్పదం కావడం ఫలితంగా ప్రతి పర్యటన ఏదో ఒక వివాదాన్ని రేవనెత్తూనే ఉంది. రామగిరి మండలం పాపిరెడ్డిపాడు వెళ్ళారు. అక్కడ ఒక కార్యకర్త చనిపోతే పరామర్శించడం కోసం అక్కడ హెలికాప్టర్ ధ్వంసమైంది అనేటువంటిది అక్కడ అపవాదం. తర్వాత తెనాలి వెళ్ళారు, గంజాయి బ్యాచ్ని పరామర్శించారు అనేటువంటి దాన్ని ఆయన మూట కట్టుకున్నారు. సత్తెనపల్లి పర్యటన ఈ మధ్యన జరిగింది. అక్కడ 3 చనిపోయారు. దాంట్లో 2 వైసీపీ కార్యకర్తలే. ఒకతను అంబులెన్స్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పెద్ద ఎత్తున జనాన్ని గ్యాదర్ చేయడం ఫలితంగా వెళుతుందేమో పరామర్శ ప్రోగ్రాంకి పోలీసులు చాలా లిమిటెడ్గా పర్మిషన్ ఇచ్చారు. కానీ ఆ పర్మిషన్స్ను ఉల్లంఘించి పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా, రోడ్ షోగా, బరితెగింపుగా, ఒక పబ్లిక్ ప్రోగ్రాం లాగా, రోడ్ షో లాగా నిర్వహించడం ఫలితంగా ఒక అంబులెన్సు వాళ్ళ ట్రాఫిక్లో ఇరక్కపోయి 2 గంటల అంబులెన్స్లోనే కొట్టుకొని మధు అనేటువంటి యువకుడు చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు. స్లో తప్పి పడిపోయి మరొక కార్యకర్త చనిపోయాడు. ఇట్లా మొత్తంగా 3 చనిపోయారు. ఆ 3 మరణం చుట్టూ అనేక వివాదాలు నడిసే మొన్నటిదాకా మనం చర్చించుకున్నాం. జయవర్ధన్ రెడ్డి ఇంకొక అతని పేరు. 3 చనిపోయారు. సరే, ఇది అంతకుముందు పొదిలి పర్యటన పెట్టుకున్నారు. పొదిలి పర్యటనలో మహిళల మీద రాళ్ళదాడి, రైతుల మీద రాళ్ళదాడి, పోలీసుల మీద రాళ్ళదాడి. అక్కడ పొగాకు బేళ్ళు అంటే నిజానికి వెళ్ళింది అక్కడికి పొగాకు రైతుని పరామర్శించడం కోసం. కానీ పొగాకు బేళ్ళను తొక్కుతూ అనేక విజువల్స్ మనకి దర్శనమిచ్చాయి. అంటే రైతుల మీద యుద్ధానికి వెళ్ళారా, రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారా, అర్థం కానటువంటి పరిస్థితి. తర్వాత అంతకుముందు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. నిజానికి వెళ్ళొద్దు, ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయంటే వినకుండా వెళ్ళారు. సరే, వెళ్ళారు, రైతుల్ని పలకరిస్తే మంచిదే. కానీ అక్కడ మిర్చి బస్తాలు ధ్వంసం కావటం, మిర్చి బస్తాలు దొంగలించబడ్డాయని రైతులు కంప్లైంట్ చేయటం అదొక దురదృష్టకరమైన సంఘటన. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటన కూడా ఏదో ఒక వివాదంగా ముగుస్తూ ఉంది. అయితే ప్రాణాలు పోతున్నాయి, లేదా రాళ్ళదాడి జరుగుతుంది, లేదా దొంగతనాలు కాపాడుతున్నాయి, లేదా ధ్వంసాలు కాపాడుతూ ఉన్నాయి. పైగా రైతుల మీద దాడి చేయబడతా ఉంది. నిజానికి ఒక విపక్ష నాయకుడు జనంలోకి వెళ్ళడం మంచి పరిణామం. ఎందుకంటే ప్రభుత్వం అందరికీ న్యాయం చేయలేదు, అన్ని విషయాల్లో న్యాయం చేయలేదు. ఏ ప్రభుత్వం అయినా సరే అన్ని విషయాల్లో అందరికీ న్యాయం చేయలేదు. ఏదో ఒక్కడ మిస్ అవుతూనే ఉంటుంది. ఆ మిస్ అయిన దాన్ని ఎత్తి చూపించడం విపక్షంలో ఉన్న నాయకుడి బాధ్యత. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనంలోకి పెద్దగా వెళ్ళింది లేదు. తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చున్నారు. ఆయన బయటికి పోయినా సరే పరదాలు కట్టుకొని చట్టం నరికేసి ఒక పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెట్టుకొని జనంలోకి వెళ్ళేవాళ్ళు. అంటే జనంతో సంబంధం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొనసాగేది. ఇప్పుడు జనం కోసం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మనందరం కూడా యాక్సెప్ట్ చేసి తీరాలి. జనం సమస్యల కోసం, ప్రజల కోసం వెళితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి. ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చి తీరాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్ళట్లేదు. కాబట్టి ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వివాదాస్పదం అవుతుంది. కాబట్టి ఒక భయం, ఒక టెన్షన్. దాదాపు 1000 మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పిస్తున్నట్టు, 7 చెక్ పోస్టులు పెట్టినట్టు, ఒక క్రౌడ్ పుల్లింగ్ని అడ్డుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక లిమిటెడ్గా పర్మిషన్ ఇచ్చారు. మీరు రైతులతో మాట్లాడాలని పర్మిషన్ అడిగారు. రైతులతో మాట్లాడండి, మార్కెట్కి వెళ్ళండి, నిజంగా మామిడి రైతులతో మాట్లాడండి. నిజానికి మామిడి రైతులు
కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి రైతులు ఉంటారు. కడపలో కూడా పెద్దగా ఎక్కువ ఉండరు. 3 జిల్లాలు ప్రధానంగా అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా. ఈ 3 జిల్లాల పరిధిలో మామిడి రైతులు ఉంటారు, తోతాపూరి రైతులు. వాళ్ళకి నిజంగా కష్టాలు ఉంటే, నష్టాలు ఉంటే, ఇబ్బందులు ఉంటే వాళ్ళతో మాట్లాడండి. నిజానికి రైతులకి ఇప్పుడు ప్రభుత్వం చాలా మంచి చేసింది. నిజానికి ఏ రాష్ట్రంలో లేని విధంగా కేజీ 12 రూపాయలు పెట్టి తోతాపూరి మామిడికాయలు కొనుగోలు చేస్తూ ఉంది. ఈ 3,70,000 క్వింటాలు ఉత్పత్తి అయితే, దిగుమతి అయితే 3 లక్షల క్వింటాలు కొనుగోలు అయిపోయినాయి అంట. నిజానికి కొనుగోలు బాధ్యత ప్రభుత్వాన్ని కాదు, పల్ప్ ఇండస్ట్రీ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. పల్ప్ కంపెనీలు కొనుగోలు చేస్తాయి మామిడి రైతుల నుంచి. ఆ పల్ప్ ఇండస్ట్రీలు ఎవరి 42 పల్పు కంపెనీలు ఉంటే దాంట్లో 34 కంపెనీలు పెద్దిరెడ్డి గారి వైసీపీ నాయకులవే. పెద్దిరెడ్డి గారు వైసీపీ మాజీ మంత్రి, ఆయన పిఎల్ఆర్, ఆయనకు పల్ప్ ఇండస్ట్రీ ఉంది. ఆయన కంపెనీ మిగతా కంపెనీలతో కలిసి సిండికేట్ అయ్యి రైతులకి 3 రూపాయలు 4 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వద్దని చెప్పేసి ముందు వీళ్ళు అనుకొని రైతుల దగ్గర నుంచి కేజీ 3 రూపాయలకి 4 రూపాయలకే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రశ్నిస్తారా? పక్కనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారు, ఆయన కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించిన మనిషి కాబట్టి. ఏమయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రైతులను ఇంత దగా చేస్తావు నువ్వు? 3 రూపాయలకి 4 రూపాయలకి కేజీ కొనుగోలు చేసేది ఏంది? ఇది కరెక్ట్ కాదు కదా అని ప్రశ్నిస్తారా? ప్రశ్నించే అవకాశం ఉందా? నిజానికి ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడి మీరు 8 రూపాయలు కొనుగోలు చేయండి, మేము 4 రూపాయలు రైతులకు ఇస్తాం, ప్రభుత్వం 4 రూపాయలు రైతులకు ఇస్తాం అని ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రతి రైతుకు కేజీకి 4 రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. ఏ రాష్ట్రంలో లేదు ఇది. నిజానికి ఏ రాష్ట్రంలో లేదు అనే మాట నేను నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ప్రచారం చేశారు, కర్ణాటకలో కేజీ 16 రూపాయలు పెట్టి కొంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో 8 రూపాయలు పడుతుంది, ఇలా ప్రచారం చేశారు. కానీ వాస్తవం ఏంటి? కర్ణాటక రైతులు అక్కడ గిట్టుబాటు ధర రాక ఆంధ్రప్రదేశ్ వచ్చి అమ్ముకున్నారు. కర్ణాటక రైతులు, తమిళనాడు రైతులు ఆంధ్రప్రదేశ్ వచ్చి అమ్ముకుంటున్నారు, ఇక్కడ రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని అక్కడ రైతుల మీద బ్యాన్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్కడ రైతులు వచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి లేదు, ఇక్కడ రైతులు అమ్ముకోవాలి అని అక్కడ రైతుల మీద బ్యాన్ ప్రకటించింది. అక్కడ రైతుల మీద బ్యాన్ ఎత్తేయండి, మా రైతులు ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ గిట్టుబాటు ధర దొరికితే అక్కడే అమ్ముకుంటారు అని చెప్పేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా చాలా వైరల్గా మారింది. మరి నిజానికి కర్ణాటకలోనే 16 రూపాయలు గిట్టుబాటు ధర వస్తే అక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ ఎవరైనా 8 రూపాయలకి అమ్ముకుంటారా? అమ్ముకునే అవకాశం ఉందా? అమ్ముకునే అవకాశం ఇవ్వండి అని సిద్ధరామయ్య లెటర్ రాస్తాడా? అంటే నిజానికి ఈ ప్రచారం నమ్మించే ప్రయత్నం వైసీపీ గతంలో చేసింది. నిజానికి మామిడి రైతులు ఇబ్బంది పడ్డమాట వాస్తవం. ఎప్పుడు ఇబ్బంది పడ్డారు? 2 నెలల క్రితం, నెలన్నర క్రితం, ఎప్పుడైతే కంపెనీలు సిండికేట్ అయ్యి 3 రూపాయల కంటే, 4 రూపాయల కంటే, 5 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వం అని చెప్పేసి రైతులను బెదిరించి రైతుల దగ్గర తక్కువ రేటుకి కొనుగోలు చేయాలని చూస్తాయో ఆ రోజు ఇబ్బంది పడ్డమాట వస్తుంది. నిజంగా ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల క్రితమో, నెలన్నర క్రితమో వెళ్ళి ఉండుంటే రైతుల సమస్యను ఎత్తి చూపించిన వాడు అయ్యే ఉండాలి. కానీ ఇవాళ 12 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇంకా ఈ మామిడి మీద ఉన్నటువంటి జీఎస్టీని ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వం కూడా 4 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని ఆల్రెడీ కేంద్రంతో మాట్లాడుతూ ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పోయి కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు కేంద్రం నుంచి రాయితీ కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది, జీఎస్టీని ఎత్తివేయడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది. రైతులు దగా పట్టడానికి ఉన్నటువంటి ఏకైక కారణం పల్ప్ ఇండస్ట్రీ పెద్దలంతా సిండికేట్ కావడం. ఈ సిండికేట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగలరా? గతంలో కూడా అంతే. పొగాకు రైతులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుని పరామర్శించడం పోయారు. సమస్య ఏందో అర్థం చేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రైతును పలకరించింది లేదు. సరే, సగటు వైసీపీ నాయకుడినే పరామర్శించింది లేదు, కానీ ఏ రైతును పరామర్శించింది లేదు. సరే, వెళ్ళారు, మొన్న పొదిలి వెళ్ళారు. పొదిలి వెళ్ళినప్పుడు అక్కడ పొగాకు రైతులతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అయ్యారు కదా, అక్కడ రైతుల సమస్య ఏందో అర్థం చేసుకున్నారా? నిజానికి పొగాకు సమస్య ఏంది? పొగాకు కంపెనీలు పండించుకుంటే రైతుల ద్వారా, మళ్ళీ రైతులు పండించిన పని ఆ కంపెనీలే కొనుగోలు చేస్తాయి. దాదాపు 6 కంపెనీలు, ఐసీటీతో కంపెనీతో కలిపి 6 కంపెనీలు. అయితే మొన్న దిగుమతి ఎక్కువ రావటం వల్ల మేము కొనుగోలు చేయలేం, మాకు కావాల్సినంత కొనుగోలు చేస్తాం అని చెప్పేసి భీష్మించుకుని కూర్చున్నాయి కంపెనీలు. పంట ఎక్కువ వచ్చింది,
అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వచ్చింది. పొగాకుని ప్రభుత్వం కొనుగోలు చేయకూడదు. WHO రూల్స్ ప్రకారం పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయకూడదు. కంపెనీలు మాత్రమే కొనుగోలు చేస్తాయి. నిజానికి పొగాకు పండించకూడదు, అమ్మకూడదు. కానీ రైతులు లాభదాయకమైన పంట కాబట్టి పండిస్తూ ఉంటారు. ప్రభుత్వాలు కూడా కొన్ని చూసి చూడటి పోతూ ఉంటాయి. టొబాకో పంట, సరే ఆ టొబాకో పంట పండించారు, దిగుమతి ఎక్కువ వచ్చింది, కంపెనీలు కొనలేమని చెప్పింది. కొనలేమని చెప్తే అప్పుడు ఏం జరిగింది? ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి 300 కోట్ల రూపాయలు పెట్టి కంపెనీలు కొనుగోలు చేయకుండా మిగిలిపోయినటువంటి టొబాకో మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసి ఇవాళ కాకపోయినా రేపైనా మళ్ళీ కంపెనీలు అడుగుతాయి కదా మాకు కావాలని, అప్పుడు మనమే అమ్మేసుకుందాం, ముందైతే రైతుల దగ్గర ఇబ్బంది లేకుండా రైతులు డబ్బులు చెల్లించేసి మనం కొనుగోలు చేద్దామని చెప్పేసి మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఏది? కేజీ 12,000 పెట్టి, కేజీ 12,000 పెట్టి. ఈ లెక్కలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? ఇవాళ కార్తీక్ చెప్పగలుగుతున్నటువంటి లెక్కలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? కేజీ మామిడికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎంత దక్కుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దక్కింది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేజీ 12 రూపాయలు పెట్టి మామిడి కొన్నారా? తాతాపురి మామిడిని కొన్నారా? ఎప్పుడైనా జరిగిందా? కేజీ 12,000 పెట్టి టొబాకోను కొన్నారా? సారీ, కింటా 12,000 పెట్టి కొన్నారా? ఈ ఎప్పుడు ఏ రోజు రైతుల సమస్యలు పట్టించుకొని నేను పక్కాగా చెప్పగలను. ధాన్యం కొనుగోలు అయితే ఈ పంట ధాన్యం కొనుగోలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసి వచ్చే పంటకు డబ్బులు వేసేది. నెలల తరబడి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్ పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అవునా కాదా? మీరు కామెంట్ చేయండి. వాస్తవాలను చెరిపేయటం ఎవరి వల్ల కాదు, రైతుల గమనాలు ఉంటాయి. కాబట్టి సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నారు, సంతోషం. అది దండయాత్రలా కాకుండా పర్యటన కొనసాగితే మంచిది. ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎవరి ప్రాణాలు పోకుండా, ఎవరి మీద దాడి జరగకుండా ప్రోగ్రాం జరిగితే చాలా మంచిది. రైతుల సమస్యను ప్రస్తావించి రైతులకు మంచి జరిగేరా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగలిగితే చాలా మంచిది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు గట్టిగానే ఉన్నాయి కాబట్టి ఆయన తన చేతి నుంచి ఏదన్నా పరిహారమో సహాయమో రైతులు చేస్తే ఇంకా మంచిది. పెద్దిరెడ్డి గారి సిండికేట్ గురించి, ప్రకాష్ రెడ్డి గారి సిండికేట్ గురించి, ఆ 34 కంపెనీల సిండికేట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఇంకా మంచిది. మరి ఈ మంచి రావణ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? చేసే అవకాశం ఉందా? మీకు అలా అనిపిస్తుందా? దయచేసి కామెంట్ చేయండి. నేనైతే వెయిటింగ్. నాకైతే ఏ ఆశ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదో ఒక మంచి కంక్లూజన్ తీసుకొచ్చే దిశగా, ఆయన ఏదో వ్యక్తిగతంగా సాయం చేస్తాడని, సిండికేట్ని ప్రశ్నిస్తాడని, ఇలాంటి హోప్స్ పెద్దగా నాకు లేవు. గత పర్యటనని చూస్తున్నాను కాబట్టి, రాజకీయానికి కొద్ది దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి. మీకేమైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా వేచి చూద్దాం.